మామ మీకు ఒక అద్భుతమైన గుడి చూపిస్తాను. ఆ గుడి ఏదో కాదు మామ, ఎక్కడ ఉంటుందో తెలుసా? ఏజెన్సీ దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది చూడండి మామ, ఎంత అలాగుందో నిజంగా. అక్కడికి వెళ్తే చాలా చాలా భయం వేస్తుంది. చూడండి ఎంత దట్టమైన అడవి ఉందో. నిజంగా ఈ దట్టమైన అడవిలో దేవుని దర్శించుకోవడం అనేది చాలా భయంకరమైన విషయం అని. చూడండి మామ, గుడి అదే వచ్చేసింది, మన దగ్గరికి వచ్చాం గుడి దగ్గరికి. కానీ ఇక్కడ మెయిన్ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే వాటర్ ఫాల్ మామ. వాటర్ ఫాల్ ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటుంది. అక్కడ చూడు, ఎక్కడ కొండ మీద నుంచి ఎక్కడుందో ఎవ్వరికి తెలియదు. అది అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవ్వరికి తెలియదు అన్నమాట. నిత్యం ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అనే డిఫరెంట్ లేకుండా స్నానాలు ఎక్కడే చేస్తాను అనమాట. మొత్తం మొత్తం పైప్ లైన్ పెట్టారు. ఆ వాటర్ ఫాల్కి పైప్ లైన్ కనెక్ట్ చేశారనమాట. వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది, ఎనీ డే వస్తూ ఉంటుంది. నిజంగా చూడండి, మన గుడికి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ అమ్మవారు కనిపిస్తారు, లక్ష్మీదేవి కనిపిస్తుంది, మనకి దర్శనం ఇస్తుంది అమ్మవారు. మన మామ ఉంటుంది, గుడి ఉంటుంది. శివుడి చూడండి, మన శివుడి గుడి అండి. నిజంగా ఒక్కరు వెళ్తే చాలా చాలా భయం అవుతుంది. వాటర్ ఫాల్ చూడండి, అక్కడి నుంచి వాటర్ ఫాల్ పుడుతుంది అన్నమాట. ఒక్కడు వెళ్తే గుడికి అసలు అల్లిపోతాడు అనమాట. అంత చీకటిగా భయంకరంగా ఉంటుంది గుడి అండి. చూడండి లోపల లోతుగా చీకటిగా ఉంటుందండి. స్వరంగం అనమాట. చూడండి, శివుడికి ప్రత్యక్షంగా పడుతుంది వాటర్, ఎవరు అయ్యారు వాటర్. చూడండి వాటర్ ఫాల్ కొండ మంచి వచ్చి దార ప్రత్యక్షంగా పడుతుంది అన్నమాట శివుడి మీద. నిత్యం అభిషేకం చేయించు